బాలు వాళ్ళ మీద కోపంతో శివ దొంగతనం గురించి రోహిణికి చెప్పేసిన గుణ. అసలు రోహిణి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇక ప్రభావతి అయితే నేనే వంట చేస్తాను అనే కిచెన్ రూమ్లోకి వెళ్ళేసరికి మీనా వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు. ఏంటి మావయ్య, అత్తయ్య వంట చేస్తానంటున్నారేంటి? ఎప్పుడు ఇలా కాలేదు కదా, నాకు తలకి దెబ్బ తగలడం వల్ల అనిపిస్తుందా ఏంటి అని ఇక మీనా అంటుంటే, నీకే కాదు మీనా, మాకు కూడా అయోమయంగానే ఉంది. ఎప్పుడూ లేనిది అమ్మ వంట చేస్తానంటుంటే షాక్లో కంగు తిన్నాను నేను, అలా నిలబడిపోయాను చూడు, కావాలంటే. నువ్వే కాదు మాకు కూడా అలాగే ఉంది ఏ నాన్న అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, అవునమ్మా నాకు కూడా అలానే ఉంది, ఏదో అయ్యింది దీనికి, పోన్లే నీకు కనీసం రెస్ట్ అన్నా దొరికింది కదా, కాసేపు వెళ్ళి పడుకోమా, మా రూమ్లో పడుకో సరేనా అని సత్యం చెప్పేసరికి, వద్దులే మావయ్య, ఏదో పక్కన ఎక్కడో చోట వేసుకుని పడుకుంటానులే అని మీనా అంటుంటే, ఏయ్ మీనా, అంత పెద్ద దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలినా సరే నీకు బుద్ధి రాలేదా? వెళ్ళి పైన రూమ్లో పడుకో, చెప్పాడు కదా మా నాన్న, ఆయనే ఇస్తుంటే ఇక నీకేంటి నొప్పి, వెళ్ళి పడుకో అని చెప్పేసి బాలు చెప్పడంతో సరేనండి అని చెప్పి మీనా అయితే పైకి వెళ్తుంది. ఇక ప్రభావతి అయితే కిచెన్ రూమ్ని చూసి, ఏంటో ఇది మొత్తం కొన్ని సంవత్సరాల నుంచి నేను కిచెన్ రూమ్లోకి రాకపోయేసరికి మొత్తం దీనికి ఇష్టం వచ్చినట్టు మార్చేసింది కిచెన్ రూమ్. సర్లే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా, వండాలి కదా, అందరి కోసం ఇవాళ మనమే వండుదాము, అది చేయకపోతే నేను చేయగలనని నిరూపిస్తాను అని ఇక ప్రభావతి అయితే వంట చేస్తుంది. నాన్న, నాన్న అమ్మకేమన్నా పూనిందంటావా అని బాలు అంటుంటే, ఏమోరా నాకు అది అనిపిస్తుంది, పోన్లే పూనితే మంచిదే కదా, రోజు మీ అమ్మిలా ఉంటే ఇంట్లో గొడవలు తగ్గుతాయి అని సత్యం అంటాడు. అదే నిజమే నాన్నోయ్, కానీ ఎంటర్టైన్మెంట్ పోతుంది కదా నాన్న, అంతలా తిట్టకపోయినా కొంచెం కోప్పడితే సరిపోతుందిలే అమ్మ అనిక బాలు అంటాడు. నీకు తగలాల్సిందే లేరా, మీ అమ్మ నువ్వు ఎలాగోలా కొట్టుకోండి అనిక సత్యం అయితే వెళ్ళి కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇక బాలు అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంకో పక్క రోహిణి అయితే ఆ 35 లక్షలు ఎలా ఇవ్వాలరా వీడికి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే ఇక గుణ దగ్గర నుంచి అయితే రోహిణికి ఫోన్ వస్తుంది. హలో గుణ, చెప్పు, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నాకు కాల్ చేసావా? అమ్మో థ్యాంక్స్ కాల్ చేసినందుకు, నాతో నీకు అవసరం పడిందా మేడం అని చెప్పేసి ఇక గుణ అడుగుతుంటే, అవును నీతో కూడా అవసరం పడింది నాకు, నువ్వు కాల్ ఎందుకు చేశావు, నాతో ఏమన్నా అవసరం ఉందా? అవును మేడం, ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చేయండి, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని ఇక గుణ చెప్పేసరికి, అవునా ఏంటవి, ఫోన్లో కాదు మేడం, డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చేయండి, మా ఆఫీస్ తెలుసు కదా, అక్కడికి రండి చెప్తాను అని ఇక గుణ చెప్పేసరికి రోహిణి అయితే ఇక గుణ ఆఫీస్కి అయితే బయలుదేరి గుణ దగ్గరికి వస్తుంది. చెప్పు గుణ, ఏంటి మ్యాటర్, ఇలా సడన్గా ఫోన్ చేసి రమ్మన్నావు, ఏమైంది అనిక రోహిణి అడుగుతుంటే, అదేం లేదు మేడం, మీకు ఒక సంగతి చెప్పాలి, ముందు మీకు నాతో అవసరం పడింది కదా, ఏంటో చెప్పండి అని ఇక గుణ అడిగేసరికి, నాకు ఒకసారి నువ్వు ఒకడిని కొట్టావు కదా, లాస్ట్ టైం నేను నీకు డబ్బులు ఇస్తానంటే వద్దన్నావు, ఒకడిని కొట్టావు, వాళ్ళని పోలీసులకు కప్ చెప్పావు గుర్తుందా? ఎవరో క్యాండిడేట్ని ఫోటో తీసుకొచ్చి వాళ్ళని కుమ్మండి ఇలా చేయండి అని మీరు చెప్పారు కదా, అదే చేశాము, వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2 సార్లు తిరిగి వచ్చాడు, వాడు నన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి చంపుతున్నాడు, డబ్బులు కావాలంటున్నాడు, నా దగ్గర అంత డబ్బులు లేవు, అందుకని వాడిని కొట్టిద్దామో లేకపోతే ఏదో కేసులో పెట్టి జైల్లో పెట్టిస్తావేమో అని నీ దగ్గరికి వచ్చి మాట్లాడదామని వచ్చాను అనిక రోహిణి అంటుంటే, సరే మీరు కూర్చోండి మేడం, మీరేం కంగారు పడకండి, అతని గురించి నేను చూసుకుంటాను. సరే కానీ నువ్వేదో అర్జెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలన్నావు, ఏంటో చెప్పు. ఒకసారి మీ అత్తయ్య గారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 1,00,000 రూపాయలు పోయినాయి అని చెప్పేసి ఒకసారి చెప్పారు, గుర్తుందా మీకు అనిక గుణ చెప్పేసరికి, గుర్తుంది, ఇప్పుడు ఏమైంది, ఆ టాపిక్ ఎందుకు? ఆ టాపిక్కే అవసరం మేడం, ఆ డబ్బులు దొంగతనం చేసింది ఎవరో కాదు, మీనా వాళ్ళ తమ్ముడు శివ. ఏంటి, శివ దొంగతనం చేశాడా? ఇదేదో మనకి పనికొచ్చేలా ఉంది అనిక మనసులో అయితే రోహిణి అనుకుంటుంది. ఏంటి మేడం, ఏం మాట్లాడరేంటి? ఏం లేదు, కొంచెం షాక్ అయ్యాను, సడన్గా తను దొంగతనం చేయడం ఏంటా అనుకున్నాను అనిక రోహిణి అంటుంటే, అవును తనే దొంగతనం చేశాడు, మేమిద్దరం కలిసి దొంగతనం చేశాము, మేమిద్దరం వెళ్తున్నప్పుడు బండి మీద దొంగతనం చేసినట్టుగా ఒక షాప్లో CCTV రికార్డులో రికార్డ్ అయ్యింది, కానీ ఆ రికార్డు ఎవరి దగ్గర ఉండకూడదని బాలు ఫోన్లో ఎక్కించుకున్నాడు. బాలుకు కూడా శివ వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు దొంగతనం చేశాడని బాలుకి తెలుసు, కానీ బాలు మీనా కోసం వాళ్ళ మరిదిని కాపాడుతున్నాడు. అదే ఎవరన్నా అయితే మాత్రం ఎప్పుడో బయట పెట్టేద్దును కదా, అదే ప్లేస్లో మనోజ్ ఉంటే మనోజ్ని కూడా ఎప్పుడో బయట పెడుతును కదా అని చెప్పేసి ఇక గుణ అయితే రోహిణిని రెచ్చగొడుతూ ఉంటాడు. అవును గుణ, మా ఇంట్లో చాలా జరిగాయి, అంటే అప్పుడు డబ్బులు దొంగతనం చేసింది శివ అన్నమాట, కానీ ఇంట్లో ఎవరికి తెలియకుండా నాటకాలు ఆడి వాడి పేరు బయటికి రాకుండా ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఇంట్లో కట్టేశాడు బాలు, అందుకేనా
తను చేసినందుకు వాళ్ళు మరిది చేసినందుకు ఇదంతా చేసింది బాలు అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. సరే ఇప్పుడు నేనేం చేయాలి అని రోహిణి అడుగుతుంటే ఏం లేదు, నాకు జస్ట్ చిన్న రివెంజ్. మీరు బాలు ఫోన్లో ఉన్న వీడియో మీ ఫోన్లోకి ఎక్కించుకుని అది నాకు పంపడము, లేకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మొత్తం అందరూ చూస్తారు. ఆ శివగాడి పరువు పోతుంది. ఆ శివగాడి అక్క బావ అని చెప్పుకునే వారిద్దరి పరువు కూడా పోతుంది. అప్పుడు పరువు పోయి ఇక అందరి ముందు తలెత్తుకుని తిరగలేరు. నాకు అదే కావాలి. వాడు చాలా మంచివాడని, వాడికి మంచి పేరుందని బయట చాలా పెద్ద టాక్ వచ్చింది. కాబట్టి వాడి పరువు పోవాలి, బాలుగాడి పరువు పోవాలి, మీనా వ్యాపారం తగ్గిపోవాలి. అదే నాకు కావాల్సిన రివెంజ్ అని ఇక గుణ చెప్పేసరికి సరే నువ్వు అనుకున్నది జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. నాకు కూడా వాళ్ళ మీద కొన్ని రోజులుగా కోపం ఉంది. వాళ్ళ మీద కూడా రివెంజ్ ఎలాగైనా మనం తీర్చుకుందాము అని రోహిణి చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. అన్న తను నమ్మచ్చు అంటావా అనిక గుణ మనిషి అంటుంటే ఎందుకు నమ్మకూడదు? హ్యాపీగా నమ్మచ్చు. ఎందుకంటే బాలు మీనా ఈవిడికి పడరు. నేను చాలాసార్లు గమనించాను. వాళ్ళకు టాపిక్ ఎత్తిన వాళ్ళ గురించి ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడడం నేను చూడలేదు. కాబట్టి ఈవిడ ఖచ్చితంగా మనకి సహాయం చేస్తుందిరా అనిక గుణ అయితే చెప్తాడు వాళ్ళ మనిషికి. ఇక రోహిణి అయితే ఇంటికి వెళ్తుంది. మీనా తలకున్న కట్టు చూసి మీనా ఏంటి మీనా ఏమైంది నీకు అని చెప్పేసి ఇక మీనా హాల్లో ఉంటే మీనాని అడుగుతుంది రోహిణి వచ్చి. ఏం లేదు, బండి మీద వెళ్తుంటే కారు అలా పడిపోయాను, తలకి దెబ్బ తగిలేసింది అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే అదేంటిది తలకి దెబ్బ తగిలితే సైడ్ తగిలాలి కదా, బ్యాక్ సైడ్ తగిలిందేంటి, అలా ఎలా పడ్డావు నువ్వు అని చెప్పేసి రోహిణి అడుగుతుంటే ఇప్పుడు నీకు ఎందుకు పార్లమ్మా, అయినా మీనా నువ్వు కిందకెందుకు వచ్చావు, అందరికీ సేవలు చేయడానికి వచ్చావా అని బాలు అడుగుతుంటే అబ్బాయి అవ్వండి అంతసేపు రూమ్లో ఏం పడుకోనండి, కాసేపు రెస్ట్ తీసుకున్నాను అయిపోయింది కిందకి వచ్చేసాను అని మీనా అంటుంది. నీకు బాగా ఇంట్లో పనులు బాగా వంట పట్టేశాయి, చేయకుండా ఉండలేకపోతున్నావు కదా, రెస్ట్ తీసుకోమని చెప్పినప్పుడు రెస్ట్ తీసుకో, నేనే నీకు పైకి తీసుకొస్తాను, నీకేమైనా కావాలంటే చెప్పు అని ఇక బాలు అనేసరికి అబ్బా నన్ను మరీ పేషెంట్లా ట్రీట్ చేయకండి అని మీనా అంటుంది. నువ్వు పేషెంట్వే, నేను అలా ట్రీట్ చేయకపోతే ఇంకెలా ట్రీట్ చేయమంటావు? నువ్వు హెల్దీగా తిని హెల్దీగా రెస్ట్ తీసుకుంటే టైం ఎంత బాగుంటుందో తెలుసా? నీ హెల్త్ గురించి అసలు నువ్వు కొంచెం కూడా పట్టించుకోకుండా అందరికీ సేవలు చేస్తూ ఉంటావు. ఈసారి మాత్రం రెస్ట్ తీసుకోకుండా ఉంటే ఊరుకునేదే లేదు అని బాలు గట్టిగా చెప్తాడు ఇక మీనాకి. సర్లే వెళ్తానులేండి అని ఇక మీనా బాలు మాట్లాడుకుంటుంటే అప్పుడే రవి శృతి వస్తారు. ఏంటి ఏమైంది మీనా, నీకు ఇంతలా దెబ్బలు తగిలింది? ఏం లేదు శృతి, బండి మీద నుంచి జారిపడ్డాను. అంతలా జారిపడ్డావా, ఫాస్ట్గా వెళ్ళావా, ఎందుకని చూసుకోవచ్చు కదా మీనా అనిక శృతి చెప్పేసరికి అయ్యో పర్లేదులే శృతి, చిన్న దెబ్బే తగ్గిపోతుంది, ఈయనే పెద్ద హడావిడి చేస్తున్నారు, రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఇక మీనా అంటుంటే నువ్వే చెప్పు శృతి, ఈ దెబ్బ ఒకవేళ ఎవరికైనా తగిలితే వాళ్ళు ఊరుకుంటారా? ఫస్ట్ రెస్ట్ తీసుకోవడానికి చూస్తారు. తిని చూడు, అసలు రెస్ట్ తీసుకోమంటే ఇంట్లో పనులు చేస్తాను అని కిందకి వచ్చేసింది అని ఇక బాలు అంటుంటే ఇక శృతి మీనా అయితే హ్యాపీగా మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక ప్రభావతి వస్తుంది. ప్రభావతి రావడం చూసిన మీనా ఇక శృతి అయితే అరుచుకోవడం స్టార్ట్ చేస్తారు. చాలేమ్మా, మీరు నిజంగా కొట్టుకోవటదని నాకు బాగా తెలుసు. మీ ఇద్దరు కొట్టుకునేలా ఉంటే ఎప్పుడో ఏదో ఒకటి అవ్వాలి కదా, మీ ఇద్దరు నన్ను చూసి నాటకాలు ఆడుతున్నారని నాకు బాగా అర్థమైంది. ఇద్దరు ఆస్కార్ అవార్డులు ఇచ్చేయచ్చులే, ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారు అని ఇక ప్రభావతి అంటుంటే మరి ఏం చేయమంటారా ఆంటీ, మీరు మీ ఇద్దరం కలిసి ఉండడం చూడలేకపోతున్నారు, అందుకని మా అమ్మకి కంప్లైంట్ చేశారు. మా అమ్మేమో నాకు ఫోన్ చేసి నన్ను తింటుంది. ఇవన్నీ నాకు అనవసరమా? అందుకని మీ ముందు కొట్టుకున్నట్టు ఉన్నా, మీరు వెళ్ళిపోయాక మేము హ్యాపీగా కలిసి ఉన్నాము అని చెప్పేసి ఇక శృతి చెప్తుంది ప్రభావతికి. కలిసి ఉండండి నాకు ఎప్పుడో తెలుసులే కానీ సరే ఏంటి ఉపర్ మీటింగ్కి లెగండి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అత్తయ్య వంట నేను చేస్తాను అత్తయ్య అని మీనా అంటుంది. ఏంటి నువ్వు వంట చేస్తావా? నువ్వు కానీ వంట చేస్తే మళ్ళీ మీ ఆయన నన్ను తిన్నవ్వగలుగుతాడా? నన్ను అదే చేత్తో బయటకి గెంటేస్తాడు. మా ఆవిడకి ఎందుకు పూజ సామాన్లు ఇచ్చావు, మా ఆవిడ ఎందుకు అలా చెయ్యాలి అని చెప్పేసి నువ్వు ముందే బయటికి గెంటేస్తావులే అనిక బాలు ప్రభావతిని అంటుంటే సరే ఇంకా అవన్నీ ఆపండి, నేను వంట చేస్తానులే, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి అనిక ప్రభావతి అయితే మళ్ళీ కిచెన్ రూమ్లోకి వెళ్తుంది. పర్లేదత్తయ్య నేను చేస్తాను అని మీనా అంటుంటే వద్దమ్మా బాబు వద్దు, వాడితో పడలేను నేను అనిక ప్రభావతి అనేస్తుంది. ఇక మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే ఎలాగైనా సరే బాలు ఫోన్ కొట్టేద్దామా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది, ఎప్పుడు దొరుకుతుందా అని. ఇక బాలు స్నానానికి వెళ్ళేసరికి ఆ టేబుల్ మీద ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు. దొరికిందే ఛాన్స్ అని ఇక రోహిణి అయితే ఫోన్ తీసుకుని లాక్ ఓపెన్ చేసి ఆ లాక్లో ఓపెన్ చేశాక వీడియో అయితే తన ఫోన్కి సెండ్ చేసుకుంటుంది. అప్పుడే ఇక బాలు రెడీ అయ్యి బయటికి వస్తాడు. ఇదేంటి మీనా, నా ఫోన్ ఇక్కడే పెట్టాను కనబడడం లేదేంటి చూసావా అని ఇక బాలు అడిగేసరికి అయ్యో లేదండి, మీరు ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది, అసలు ఇందాక మీకు నేను ఇలా కిందకు వచ్చలే తప్ప ఇందాక నుంచి నాకు తెలియదు మీ ఫోన్ ఎక్కడుందో కూడా, నేను ముట్టుకోలేదండి అని చెప్పేసి ఇక
మీనా అంటుంటే సర్లే సర్లే నువ్వు రెస్ట్ తీసుకో నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక ఇల్లంతా వెతుకుతాడు బాలు. అయితే ఏంట్రా వెతుకుతున్నావు అని చెప్పేసి ఇక సత్యం అడిగేసరికి ఫోన్ నాన్న ఇందాక ఇక్కడే పెట్టాను కానీ కనబడడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందా నా ఫోన్ అని చెప్పేసి బాలు వెతుక్కుంటూ ఉంటాడు. ఇక రోహిణి ఫోన్లోకి వీడియో ఎక్కించేసుకుని తన ఫోన్ అయితే మళ్ళీ వేరే ప్లేస్లో బట్టల కింద పెట్టేస్తుంది. అప్పుడే ఇక మీనా అయితే వచ్చి వెతకడంతో బట్టల కింద అయితే ఫోన్ చూస్తుంది. ఇదిగోండి ఇక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టి అక్కడే పెట్టాను అంటే ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి అని మీనా అడిగేసరికి లేదు లేదు నేను అక్కడే పెట్టానే కానీ ఎక్కడికి ఎలా మారిందబ్బా, సరే నేనే పెట్టి మర్చిపోయి ఉంటానులే అని ఇక ఫోన్ తీసుకుని బాలు అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే తనకి వేరే అకౌంట్ ద్వారా ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తుంది. ఇక దాన్ని అందరూ చూసి ఇలా చేసాడు శివ అని చెప్పేసి ఇంకా అందరూ అయితే శివాని చీకొడతారు. ఇక రోహిణి అయితే దొరికిందే ఛాన్స్ అని ఇక ప్రభావతికి వెళ్ళి ఆ వీడియో చూపిస్తుంది. ఆ వీడియో చూసిన ప్రభావతి అయితే ఇక ఒక్కసారిగా మీనా మీద రేస్ అయిపోయి మీనాని తిడుతూ ఉంటుంది. ఏంటి నీ తమ్ముడు ఇప్పటిదాకా గుణాగర్ దగ్గర పని చేస్తాడనుకున్నాను కానీ దొంగతనాలు కూడా చేస్తున్నాడా అని ఇక ప్రభావతి అడిగేసరికి ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, నేను ఏం మాట్లాడుతున్నాను నీకు తెలీదా, అయ్యో తెలియకుండా 5 రోజులు మీ దగ్గర నిజం దాచుకున్నారా, ఇది వీడియో చూడు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే వీడియో చూపిస్తుంది. ఇక మీనాకి ఆ వీడియో చూసి ఇక మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయేలా ఉండిపోతుంది. ఏంటత్తయ్య ఏం జరిగింది అసలు, ఇలా ఎలా జరిగింది అని మీనా అడుగుతుంటే ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి, మీ తమ్ముడు కదా, మీ అందరిది ఒకే కుటుంబం కదా, అందరూ కలిసి పెరిగారు కదా, అందరూ ఇలానే ఉంటారేమో అని ప్రభావతి అంటుంటే అత్తయ్య మీరు అలా అనకండి అత్తయ్య, మాకు నిజంగానే ఈ విషయం తెలీదు అని ఇక మీనా అంటుంటే అప్పుడే బాలు వస్తాడు. ఇక బాలుకు కూడా ప్రభావతి ఆ వీడియో చూపించడంతో నాకు ముందే తెలుసు అని చెప్పేసి ఇక బాలు అయితే ఒప్పేసుకుంటాడు. ముందే తెలిసి ఇన్ని రోజులు బామర్దిని కాపాడుకుంటూ వచ్చాడు. అత్తవారింట్లో పాపం మీనా సంగతి ఏమైపోతుందో అని భయపడి ఉంటాడు. ఏరా అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంటే నీలాంటి గేయాలు రాక్షసి అత్తగా ఉంటే నేను భయపడకుండా ఏం చేస్తాను, అర్థం చేసుకునే వాళ్ళైతే వెంటనే వచ్చి చెప్పేవాడిని, కానీ నువ్వు అర్థం చేసుకోవు కదా, అరుస్తావు, అందుకని బాలు అంటుంటే లేదు నీకని తెలిసి నాటకాలు ఆడావు కదా, నేను ఖచ్చితంగా కేసు పెడతాను వాడి మీద, వాడు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే, బుద్ధి తెచ్చుకోవాల్సిందే అని ప్రభావతి అంటుంటే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అలాంటిది ఏం చేయకండి అత్తయ్య, వాడు చాలా అమాయకుడు అత్తయ్య, అవును ఎంత పెద్ద అమాయకుడో దొంగతనం చేశాడు కదా బాగా అర్థమైందిలే నాకు అని ప్రభావతి అంటుంటే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఆయన కావాలని చేయలేదు అత్తయ్య, తను మా తమ్ముడు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఆయనకి ఏదో తెలిసినా తెలియకుండా ఉన్నారంటే నా కోసమే, మీరు ఇలా రియాక్ట్ అవుతారని చెప్పు ఉండరు, కానీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేశారు కదా ఇంకెందుకు అత్తయ్య, ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేసారు కదా ఇంక ఊరుకోండి అత్తయ్య అని మీనా అంటుంటే ఎవరు ఎన్ని తెచ్చిచ్చినా నేను మాత్రం మీ తమ్ముడిని మాత్రం వదలను, వీడియో ప్రూఫ్గా ఉంది కాబట్టి ఆ వీడియోనే నేను పోలీస్ స్టేషన్లో చూపించి కంప్లైంట్ ఇస్తాను, మీ తమ్ముడిని వదిలిపెట్టాను అని ప్రభావతి అంటుంటే అత్తయ్య వాడు చదువుకునేవాడు అత్తయ్య, కాలేజ్కి వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించి చేయాలత్తయ్య, మా అమ్మ చాలా బాధపడుతుంది అత్తయ్య ఇప్పుడు తన జీవితం స్పాయిల్ అయిపోతే ప్లీజ్ అత్తయ్య అని ఇక మీనా ఎంత అడుగుతున్నా ప్రభావతి మాత్రం లేదు మీరు ఎలా ఏమనుకున్నా నాకు అనవసరం, నేను మాత్రం వాడి మీద కేసు పెడతాను, స్టేషన్కి వెళ్ళి లాకప్లో కూర్చుంటేనే వాడికి బుద్ధి వస్తుంది అని ఇక ప్రభావతి అయితే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. ఇక మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బై ఫ్రెండ్స్.